హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసరికి చిన్నపిల్లలకి ఉగ్గు పెడతారు కదా, వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఈ గ్లాస్తో 4 గ్లాస్ రైస్ తీసుకున్నాను. అండ్ ఈ స్పూన్తో 4 స్పూన్స్ కందిపప్పు, 4 స్పూన్స్ రెడ్ కందిపప్పు, 4 స్పూన్స్ పెసరపప్పు అండ్ 10 జీడిపప్పులు, 15 బాదం పప్పులు తీసుకున్నాను. పుట్నాల పప్పు 4 స్పూన్స్ తీసుకున్నాను. వేరుశెనగ గుళ్ళు 4 స్పూన్స్ తీసుకున్నాను. మినపగుళ్ళు 4 స్పూన్స్ తీసుకున్నా. ఈ పప్పులన్నీ వేస్తున్నాం కాబట్టి పిల్లలకి ఈజీగా డైజెషన్ అవ్వడం కోసం 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వాము తీసుకుంటున్నాను. వీటన్నిటిని బాగా వాష్ చేసి ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాను, మొత్తం ట్రాన్స్ఫర్ చేశాను ఒక బౌల్లోకి. ఇప్పుడు వాష్ చేద్దాం. ఇలా 4 టైమ్స్ బాగా వాష్ చేసాము. వాష్ చేసిన తర్వాత దీంట్లోకి వాటర్ పోసుకొని ఒక 3 అవర్స్ నానపెట్టాలి బాగా. తర్వాత వీటిని స్ట్రైనర్ చేసి ఎండలో ఒక 3 అవర్స్ కానీ 2 అవర్స్ కానీ మనం ఎండలో ఎండబెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే 3 అవర్స్ నాననిద్దాం. ఇవి అయిపోయిన తర్వాత బాగా నానినాయి కదా, వీటిని ఇలా స్ట్రైనర్లోకి వాటర్ మొత్తం తీసేసాను, సపరేట్ చేశాను. ఇప్పుడు ఎండలో ఆరబెట్టుకుందాం. కాటన్ క్లాత్ తీసుకొని దాని మీద ఇలా ఆరబెట్టుకుందాం. ఇట్లాగా ఒక 3 అవర్స్ ఆరనిద్దాం మంచిగా ఎండలో. ఆరిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా వెడంగా ఆరబెట్టుకున్నాం కదా, ఇది ఒక 3 అవర్స్ మంచిగా ఎండలో ఆరనిచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాం. ఇలా మంచిగా ఎండలో ఎండిపోయినాయి, వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా ఎండిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకున్నాం. ఇప్పుడు ఫ్రై చేద్దాం. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాను. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 25 మినిట్స్ పడుతుంది ఫ్రై చేసుకుందాం. ఇలా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. ఇట్లాగా గోల్డెన్ కలర్లోకి మొత్తం ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసుకున్నాను కదా, ఒక 10 మినిట్స్ చల్లారనిచ్చాక మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ పౌడర్ చేసుకుందాం. మొత్తం ఫ్రై చేసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా, ఇప్పుడు మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. మొత్తాన్ని ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. మన ఉగ్గు రెడీ. చిన్నపిల్లల హెల్త్కి మంచిది. బయట కొనే సిర్లాక్స్ కన్నా ఇంట్లో హోమ్ మేడ్ చేసి పెట్టండి పిల్లలకి. ఇది 6 మంత్స్ నుంచి అప్ టు 1.5 ఇయర్ బేబీస్ వరకు పెట్టొచ్చు. ఓకేనా? అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.